రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్గా మారడం జరిగింది. మనం చూస్తున్నాం వరుసగా కూడా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, కేటీఆర్ పదే పదే దమ్ముంటే అరెస్ట్ చేయండి అనుకుంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఏం చెప్తారు? అంటే విచారణ జరుగుతుంది కదా, తొందర ఎందుకు పడుతుంది? ఇంకా జీవితం చాలా కాలం ఉంది. ఆయనకి ఎన్నో ఏళ్ళు జైల్లో గడిపేది ఉన్నది. తొందరపడవద్దు. కొంచెం ఏదైనా సరే చట్టం తన ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఆషామాషి కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన పాపాలు ఊరికనే వదిలేస్తే అరెస్ట్ చేసి వదిలేయడం ఉండదు. వాళ్ళ పాపాల చిట్ట చాలా ఉంది. కాళేశ్వరం కుంభకోణంతో సహా 10 ఏళ్ల పాటు ఏ విధంగా కేసీఆర్ కుటుంబం కేటీఆర్ దోసుకున్నది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నీకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మొన్న జరిగిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ కానీ, ఇంకోటి ఏం జరిగింది ఇప్పుడు లగచర్ల అటాక్ కానీ, అదేవిధంగా ఇది మన ఈ ఫార్ములా రేస్ దాంట్లో కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 అవినీతి ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్ మీద. కేసీఆర్కి ఎందుకు తొందరపడుతున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్, ఆట మొదలైందే ఇప్పుడు. డెఫినెట్గా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం అవినీతి ఏదైతే చేసిందో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. కవిత ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది, చూసిండ్రు. కేటీఆర్కి పోతాడు. కేసీఆర్ కూడా అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఎవరైనా తప్పు చేసిన కేసీఆర్ జైలుకు పోవాల్సిందే. దానిలో కేటీఆర్ ఎందుకు తొందరపడుతుంది దాంట్లో? కానీ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు. ప్రతి వారు కూడా జైలు నుంచి వచ్చిన వారంతా కూడా ముఖ్యమంత్రులు అవుతారు. గతంలో జగన్ని చూడడం జరిగింది, రేవంత్ రెడ్డిని చూడడం. కేటీఆర్ కూడా అదే, నేను జైలుకి వెళ్తే యోగా చేసుకుంటా, ఫిట్ అయ్యి వస్తా, బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటారు. జైలుకి వెళ్ళిన వారంతా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఏమో మరి, జైలుకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అవుతారా? మళ్ళీ కవిత జైలుకి పోయి వచ్చిన తర్వాత డిప్రెషన్లో పోయి మొత్తం పేషెంట్ అయిపోయింది. అట్లా కూడా కావచ్చు కేసీఆర్, మా కేటీఆర్. ఇప్పుడు మీకు కవిత కనబడుతుందా బయట? జైలుకి పోయి వచ్చిన తర్వాత తప్పు చేయనోళ్ళు అయితేనేమో, అనవసరంగా ప్రజల పక్షాన పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు అయితేనేమో ఏదైనా మళ్ళీ రావచ్చు ప్రజల పక్షాన అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే. కానీ వీళ్ళు అవినీతి చేసి జైలుకు పోయిండ్రు. అవినీతి జైలుకు పోయి ఇప్పుడు కవిత మద్యం కేసులు జైలుకు పోయి వచ్చింది. ఇప్పుడు బయట కనబడతలేదు, ఎందుకంటే తప్పు చేసింది, ముఖం లేదు, ఇప్పుడు బయట కనబడుతుందుకు. ఆ విధంగా కేటీఆర్ కూడా అవినీతి ఆరోపణలు రుజువైన తర్వాత ఆయన యోగా చేసుకోమను, లేదంటే అడవులకు పోయి సన్యాసం పుచ్చుకోమని, గడ్డం పెంచుకొని తిరగమని ఇప్పుడు మధ్యకాలంలో బాగా అటాకింగ్ మొదలైంది కేటీఆర్, హరీష్ రావు. మొత్తం కూడా రేపు డిసెంబర్ నాటికి కూడా సంవత్సరం జరుగుతుంది. సంవత్సరం అని కూడా కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలకు కూడా సిద్ధమవుతుంది. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేస్తారు, ఏం సాధించారు ఈ సంవత్సర కాలంలో అని కూడా కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ విషయంలో వాళ్ళు ఎందుకు చేయకూడదు? 6 గ్యారంటీలు ఇచ్చారు, అమలు చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని ఈ విధంగా? ఎందుకు ఉచితంగా మహిళలకు బస్సులు ఇచ్చినాం కదా, అదేవిధంగా సిలిండర్ ఇచ్చినాం కదా, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం కదా. చేస్తాం. వాళ్ళు చిన్న భిన్నం చేసిపోయిన ఆర్థిక వ్యవస్థ తెలంగాణ రాష్ట్రాన్ని. మేము అనుకోలేదు ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కానీ వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం అప్పులపాలై ఆగమాగమ పరిస్థితి ఉన్నది. దాన్ని చక్కదిద్దాలంటే టైం పడుతుంది అంతే. ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నిజంగా ఈరోజు డబ్బులు లేకపోయినా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న 18,000 కోట్ల మొత్తం రాలే రైతులకు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ 18,000 కోట్ల రూపాయలకు రైతులకు రుణమాఫీ చేసినాం. ఆ విధంగా చాలా రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ ముందుకు పోతున్నాం. మేము అలా దోసుకుంటలేం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే మనం ప్రామిస్ చేసినామో తప్పకుండా నెరవేరుస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో. అదేవిధంగా మూసి ప్రక్షాళన కూడా, మూసి పునర్జీవం అంటున్నారు, మూసి ప్రక్షాళన కూడా చేయడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. గతంలో మూసి శుద్ధీకరణ పూర్తిగా చేసాం, ఎస్టీపీలు చేసాం, ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టాం, కొత్తగా ఇది మొత్తం కూడా ఒక పెద్ద కుంభకోణం అని కూడా ఆరోపిస్తుంది. మూసిపై మీరేమంటారు? ఇప్పుడు మనం మూసి కాలువ వాళ్ళు నిజంగా వాళ్ళు క్లీన్ చేసి ఉంటే ఈరోజు మేము మన పాదయాత్ర చేసిండ్రు. నేను ఆ రోజు లేను, అమెరికా పర్యటనలో ఉండే, ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన. చాలా వరకు తెలియని వారు కూడా రేవంత్ రెడ్డి పర్యటనలో రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదని కూడా చాలా. సరే, ఎవరు ఏదైనా అనుకోనియండి.
నేను ఆ రోజు మూసీ ప్రోగ్రాం రోజు నేను అమెరికా పర్యటనలో ఉండడం జరిగింది. ఒకటి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతం పైనుంచి కింద దాకా చూస్తే ఎట్లుందో మనందరికీ తెలుసు. వాళ్ళు ఏం శుద్ధి చేసిండ్రు, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు అనేది మనకు తెలుసు. ఇప్పటికి కూడా మూసీ అనేది ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు ఒక శాపంగా మారిపోయింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లా ప్రజలకు ఎక్కడైతే వ్యర్థాలు హైదరాబాద్లో వదిలేస్తుండ్రో ఇక్కడంతా ఎఫెక్ట్ అయ్యేదంతా నల్గొండ జిల్లా ప్రజలు. దాన్ని పైన క్లీన్ చేసి ఈ పారిశ్రామిక వ్యర్థాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇదంతా ట్రీట్మెంట్ మంచిగా చేస్తే నల్లగొండ జిల్లాలో మరి మూసి మంచినీళ్ళుగా వస్తాయి మాకు. కాబట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరం కూడా మనం దాన్ని అభినందించాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది మూసిది ఎన్ని వేల కోట్లు ఖర్చైనా ఎన్ని లక్షల కోట్లు అయినా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తం మీద కేటీఆర్కు కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని గతంలో 10 ఏళ్ల కాలంలో వరకు దోచుకున్నారు. అయితే ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తామని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.